హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ని 3 ఐటీ స్టాక్స్ మీద 5 ఇయర్స్ అయితే బ్యాక్ టెస్ట్ అయితే చేద్దాం. ఫస్ట్ ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్ ఓపెన్ చేశాక సెర్చ్ ఆప్షన్లో ఏదైనా స్టాక్ లేదా ఏదైనా ఇండెక్స్ని సెలెక్ట్ చేసి చార్ట్ అయితే ఓపెన్ చేయండి. నేనైతే నిఫ్టీ 50 ఇండెక్స్ని అయితే సెర్చ్ చేసి సెలెక్ట్ చేసి చార్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ముందుగా మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ని బ్యాక్ టెస్ట్ చేసే ముందు మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ ఎలా ఫామ్ అవుతుంది, మూవింగ్ యావరేజ్ ఇండికేటర్‌ని యూజ్ చేసి ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలో తెలుసుకుందాం. అందుకోసం పైన ఇండికేటర్స్ ఆప్షన్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేసి సెర్చ్ ఆప్షన్‌లో సింపుల్ మూవింగ్ యావరేజ్ అని సెర్చ్ చేసి చార్ట్‌పై అయితే ఇండికేటర్‌ని అయితే అప్లై చేయండి. ఈ రెడ్ కలర్ లైన్ ఉంది కదా! దీన్నే సింపుల్ మూవింగ్ యావరేజ్ అంటాం. ఇప్పుడు నేను చిన్న సెట్టింగ్ అయితే చేంజ్ చేస్తున్నాను. ఇన్‌పుట్స్ దగ్గర లెంత్ 50 ఉంది కదా! దీన్ని నేను 9గా చేంజ్ చేస్తున్నాను. స్టైలు రెడ్ కలర్‌లో ఉంది కదా! దీన్ని నేను గ్రీన్ కలర్‌లోకి చేంజ్ చేస్తున్నాను. దీన్ని మనం 9 సింపుల్ మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ అంటాం. ఈ 9 సింపుల్ మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ ఎలా ఫార్మ్ అవుతుందంటే, లాస్ట్ 9 డేస్ క్లోజ్ అయినప్పుడు వాల్యూస్ ఉంటాయి కదా! వాటిని యావరేజ్ చేసి ఒక వాల్యూ వస్తుంది కదా! ఆ వాల్యూతో డ్రా చేసేదాన్నే 9 సింపుల్ మూవింగ్ యావరేజ్ అంటాం. ఇప్పుడు మళ్ళీ నేను ఇండికేటర్స్ ఆప్షన్ క్లిక్ చేసి సెర్చ్ ఆప్షన్‌లో సింపుల్ మూవింగ్ యావరేజ్ అని సెర్చ్ చేసి చార్ట్‌పై అయితే అప్లై చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ నేను చిన్న చేంజ్ చేస్తున్నాను సెట్టింగ్స్ దగ్గర. ఇన్‌పుట్స్ 50 ఉంది కదా! దీన్ని నేను 21కి చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ మూవింగ్ యావరేజ్ ఇండికేటర్‌ని యూజ్ చేసి ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలో తెలుసుకుందాం. ఈ గ్రీన్ కలర్ లైన్ ఉంది కదా! ఈ గ్రీన్ కలర్ లైను ఎప్పుడైతే రెడ్ కలర్ లైన్‌ని క్రాస్ చేసి పైకి వెళ్తుందో అప్పుడు మనం బై చేస్తాం. ఈ గ్రీన్ కలర్ లైన్ ఉంది కదా! ఎప్పుడైతే రెడ్ కలర్ లైన్‌ని క్రాస్ చేసి కిందకి వస్తుందో అప్పుడు మనం సెల్ చేస్తాం. మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. ఇప్పుడు మనం మూవింగ్ యావరేజ్ ఇండికేటర్‌ని బ్యాక్ టెస్ట్ అయితే చేద్దాం. అందుకోసం నేను ఇక్కడ పైన ఎడిటర్ ఆప్షన్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేసి ఇక్కడ నేను ఆల్రెడీ కోడ్ అయితే ఇచ్చాను. ఎందుకంటే మీకు టైమ్ వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం నేను ఆల్రెడీ ముందే కోడ్ ఇచ్చాను. ఈ కోడ్‌లో నేనేమిచ్చానంటే ఫాస్ట్ లెంత్ 9 ఉంది కదా! అంటే 9 మూవింగ్ యావరేజ్ ఇండికేటరు, స్లో లెంత్ 21 ఉంది కదా! అంటే 21 మూవింగ్ యావరేజ్ ఇండికేటరు. ఇక్కడ కలర్స్ ఇచ్చాను. నెక్స్ట్ మీరిక్కడ చూడవచ్చు డేట్ ఇచ్చాను. ఏ టైమ్ ఫ్రేమ్‌లో 2020 నుండి 2025 వరకు కండిషన్స్ ఇచ్చాను. ఎప్పుడు బై చేయాలి, ఎప్పుడు సెల్ చేయాలి, ఇలాగా కోడ్ అయితే ఇచ్చాను. ఈ కోడ్‌ని మనం చార్ట్‌పై అయితే అప్లై చేద్దాం. చార్ట్‌పై అయితే అప్లై అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పటికే 2 ఇండికేటర్స్‌ని అప్లై చేసాం అన్నాం కదా! మనకిది అప్లై అవ్వాలంటే మనం అప్‌గ్రేడ్ అయితే చేయాలి. సో, అందుకోసం నేను ఈ మూవింగ్ యావరేజ్ ఇండికేటర్స్‌ని అయితే డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని చార్ట్‌పై అయితే అప్లై చేద్దాం. చార్ట్‌పై అయితే అప్లై అయింది. మీరిక్కడ చూడవచ్చు. ఇక్కడ కొంచెం చూడడానికి గజిబిజిగా ఉంది కదా! అందుకే నేను చిన్న చేంజ్ అయితే చేస్తున్నాను. ప్రొ స్టైల్ దగ్గర సిగ్నల్ లేబుల్స్ క్వాంటిటీ అయితే తీస్తున్నాను. మీకు చెప్పాను కదా! ఈ గ్రీన్ కలర్ లైను ఎప్పుడైతే పైకి వెళ్తే బై చేయాలని చెప్పాను కదా! మీరిక్కడ చూస్తే బై చేయమనేసి పైకి యారో అయితే చూపిస్తుంది. ఎప్పుడైతే ఈ గ్రీన్ కలర్ లైను రెడ్ కలర్ లైన్‌ని క్రాస్ చేసి కిందకి వస్తుందో అప్పుడు సెల్ చేయాలని చెప్పాను కదా! మీరిక్కడ చూస్తే కిందకైతే ఈ యారో అయితే సెల్ చేయమని చూపిస్తుంది. మళ్ళీ మీరు ఎక్కడైనా చూడవచ్చు. ఇదిగోండి ఈ గ్రీన్ కలర్ లైను ఎప్పుడైతే క్రాస్ చేసి పైకి వెళ్ళిద్దో అప్పుడు బై చేయమనేసి ఈ యారో పైకైతే చూపిస్తుంది. ఎప్పుడైతే ఈ గ్రీన్ కలర్ లైను రెడ్ కలర్ లైన్ క్రాస్ చేసి కిందకి వచ్చిందో అప్పుడు సెల్ చేయమనేసి ఈ యారో అయితే చూపిస్తుంది. ఇప్పుడు మనం ఈ మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకోవడం కోసం స్ట్రాటజీ టెస్టర్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఫస్ట్ ఓవర్ చూసినట్లయితే ఇక్కడ టోటల్ పి&ఎల్ ఉంది కదా! ఇది మనకేం చెప్తుందంటే మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకెంత ప్రాఫిట్ వచ్చింది, మనకెంత లాస్ వచ్చింది, ఈ మూవింగ్ యావరేజ్ ఇండికేటర్‌ని యూజ్ చేస్తే అని చెప్తుంది. నెక్స్ట్ టోటల్ ట్రేడ్స్ అంటే మనం ఎన్ని ట్రేడ్స్ చేసామో చెప్తుంది. నెక్స్ట్ ప్రాఫిటబుల్ ట్రేడ్స్ అంటే మనకి ఎన్ని ట్రేడ్స్ ప్రాఫిట్స్ వచ్చాయి, అలాగే ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్స్ ట్రేడ్స్ వచ్చాయో చెప్తుంది.
నెక్స్ట్ పెర్ఫార్మెన్స్. ఈ పెర్ఫార్మెన్స్ మనకేం చెప్తుందంటే, ఇక్కడ ఓపెన్ P&L ఉంది కదా! అంటే ఓపెన్ ట్రేడ్ ఉంది కదా! అది ఎంత ప్రాఫిట్టు, ఎంత లాస్ ఉందో చెప్తుంది. ఇక్కడ మనకి నెట్ ప్రాఫిట్ చూపిస్తుంది. నెక్స్ట్ గ్రాస్ ప్రాఫిట్ ఎంతో చెప్తుంది. గ్రాస్ లాస్ ఎంతో చెప్తుంది. ఇలా ఇయన్నీ చెప్తుంది. నెక్స్ట్ ట్రేడ్ అనాలిసిస్ ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే, ఇక్కడ మనం ఎన్ని ట్రేడ్స్ చేసామో చెప్తుంది. ఎన్ని ట్రేడ్స్ ఓపెన్‌గా ఉన్నాయో చెప్తుంది. అలాగే ఎన్ని ట్రేడ్స్ విన్ అయ్యామో చెప్తుంది. ఎన్ని ట్రేడ్స్ లాస్ అయ్యామో చెప్తుంది. ఎంత పర్సెంటేజ్ ప్రాఫిటబుల్ ఉందో చెప్తుంది. ప్రాఫిటబుల్ ట్రేడ్స్ ఇవి. నెక్స్ట్ యావరేజ్ P&L ఎంత? యావరేజ్ విన్నింగ్ ట్రేడ్ ఎంత? యావరేజ్ లాసింగ్ ట్రేడ్ ఎంత? అలాగే రేషియోలో చెప్తుంది. లార్జెస్ట్ విన్నింగ్ ట్రేడ్ ఎంతో చెప్తుంది ఇక్కడ. అలాగే లార్జెస్ట్ విన్నింగ్ ట్రేడ్ పర్సెంటేజ్ ఎంతో చెప్తుంది. అలాగే లార్జెస్ట్ లాసింగ్ ట్రేడ్ ఎంతో చెప్తుంది. అలాగే పర్సెంటేజ్ ఎంతో చెప్తుంది. అలాగే యావరేజ్ బార్స్ ట్రేడ్ ఈ 60 ట్రేడ్స్ చేసాం కదా! యావరేజ్‌గా ఎన్ని బార్స్ ఉన్నాయో చెప్తుంది. అలాగే యావరేజ్ బార్స్ విన్నింగ్ ట్రేడ్స్‌లో ఎన్నున్నాయో చెప్తుంది. అలాగే లాసింగ్ ట్రేడ్స్‌లో యావరేజ్ బార్స్ ఎన్నో చెప్తుంది. నెక్స్ట్ రిస్క్ అండ్ పెర్ఫార్మెన్స్ రేషియో చూసినట్టయితే ఇవి మనకి పెద్దగా అవసరం లేదు. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ ట్రేడ్స్. ఇది మనకేం చెప్తుందంటే మనం ఎన్ని ట్రేడ్స్ చేసామో చెప్తుంది. అలాగే ఎప్పుడు బై చేసాం, ఎక్కడ సెల్ చేసాం కూడా చెప్తుంది. మీరిక్కడ చూసినట్టయితే ఫస్ట్ ట్రేడు ఎంట్రీ ఎప్పుడు అవ్వామంటే అక్టోబర్ 5థ్ 2020 ఎంట్రీ అయితే అవ్వాం. ఎగ్జిట్ ఎప్పుడు అవ్వాం? అక్టోబర్ 21, 2020 ఇక్కడ సిగ్నల్ చూపిస్తుంది. లాంగ్, క్లోజ్ ఇక్కడ క్లోజ్ అయిందో లేదో చెప్తుంది. ఇక్కడ మనం ఏ ప్రైస్ దగ్గర కొన్నాం? ఇక్కడ ప్రైస్ చూపిస్తుంది. ఇక్కడ పొజిషన్ సైజ్ చూపిస్తుంది. ఇక్కడ నెట్ P&L ఎంత చెప్తుంది. ఇలా ఇయన్నీ చెప్తుంది. నెక్స్ట్ దీన్ని క్లిక్ చేసినట్టయితే ఎన్ని ట్రేడ్స్ ఏమో ఇక్కడ చెప్తుంది. మీరిక్కడ చూడవచ్చు సిగ్నల్ దగ్గర ఓపెన్ అనేసి ఉంది కదా! అంటే ట్రేడ్ ఓపెన్‌లో ఉందనేసి చెప్తుంది. ఇప్పుడు మనం డైలీ టైమ్ ఫ్రేమ్ ఏదైతే బ్యాక్ టెస్ట్ అయితే చేద్దాం. అందుకోసం నేను డైలీ టైమ్ ఫ్రేమ్‌లోకైతే చేంజ్ చేస్తున్నాను. ఫస్ట్ టీసీఎస్ స్టాక్ మీదైతే బ్యాక్ టెస్ట్ అయితే చేద్దాం. ఇప్పుడు మనం దీని పెర్ఫార్మన్స్ తెలుసుకోవడం కోసం స్ట్రాటజీ టెస్టర్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఓవరీని క్లిక్ చేస్తున్నాను. టోటల్ P&L చూసినట్టయితే 22.69% అయితే ప్రాఫిట్ ఇచ్చింది. టోటల్ ట్రేడ్స్ చూసినట్టయితే 29 ట్రేడ్స్. అంటే 29 ట్రేడ్స్ అయితే చేసాం. అదే ప్రాఫిటబుల్ ట్రేడ్స్ చూసినట్టయితే 29కి 15 ట్రేడ్స్ అయితే సక్సెస్ అవ్వాం. నెక్స్ట్ పెర్ఫార్మన్స్ చూసినట్టయితే ఓపెన్ P&L అంటే ట్రేడ్ ఇప్పుడు ఒకటే ఓపెన్‌లో ఉంది కదా! అది లాస్ ఎంతో చెప్తుంది. లాస్ ఎంతంటే 67,277. నెట్ ప్రాఫిట్ చెప్తుంది. నెట్ ప్రాఫిట్ ఎంతంటే 2,79,680. గ్రాస్ ప్రాఫిట్ ఎంతంటే 9,09,256. గ్రాస్ లాస్ ఎంతంటే 6,29,576. అలాగే ఇక్కడ హోల్డ్ చేసినవి ఇయన్నీ చెప్తుంది. నెక్స్ట్ ట్రేడ్ అనాలిసిస్ చూసినట్లయితే టోటల్ ట్రేడ్స్ 29 ట్రేడ్స్ చేసాం. ఓపెన్‌గా ఒక ట్రేడ్ అయితే ఉంది. విన్నింగ్ ట్రేడ్స్ అంటే మనం ఎన్ని విన్ అవ్వాం. 15 విన్ అయితే 29కి 15 అయితే విన్ అవ్వాం. లాసింగ్ ట్రేడ్స్ 14 ట్రేడ్స్ లాస్ అవ్వాం. నెక్స్ట్ ప్రాఫిటబుల్ ట్రేడ్స్ 51.72% అయితే ట్రేడ్స్ అయితే సక్సెస్ అవ్వాం. యావరేజ్ P&L ఎంత చెప్తుంది? 9,644. యావరేజ్ విన్నింగ్ ట్రేడ్ ఎంతంటే 60,617. యావరేజ్ లాసింగ్ ట్రేడ్ ఎంతంటే 44,969. ఇక్కడ రేషియో చూపిస్తుంది. లార్జెస్ట్ విన్నింగ్ ట్రేడ్ ఎంతంటే 1,86,876.40 రూపీస్. ఇది పర్సెంటేజ్ ఎంతో చూపిస్తుంది. నెక్స్ట్ లార్జెస్ట్ లాసింగ్ ట్రేడ్ 1,34,694. ఇక్కడ పర్సెంటేజ్‌లో చూపిస్తుంది. ఇక్కడ టోటల్ ట్రేడ్స్‌లో యావరేజ్ బార్స్ ఎన్ని చూపిస్తుంది. విన్నింగ్ ట్రేడ్స్‌లో ఎన్ని బార్స్ వచ్చాయో చెప్తుంది. ఇది లాసింగ్ ట్రేడ్స్‌లో ఎన్ని బార్స్ వచ్చాయో చెప్తుంది. మీరిక్కడ చూసినట్టయితే లార్జెస్ట్ విన్నింగ్ ట్రేడ్ 1,86,876 ఉంది కదా! ఇది మీరు నమ్మకపోవచ్చు. దీన్ని నేను చూపిస్తాను చూడండి. లిస్ట్ ఆఫ్ ట్రేడ్స్‌లోని ఇక్కడ చూసినట్లయితే 1,86,000 కదా! ఇదిగోండి ఇక్కడ 1,86,876 ఇదైతే వచ్చింది. మీకు ఇక్కడ క్లారిటీ చూపిస్తున్నాను చూడండి. దీన్ని క్లిక్ చేస్తున్నాను.
ఎప్పుడు ఎంటర్ అయ్యాము? ఆగస్ట్ 6, 2021. ఎగ్జిట్ ఎప్పుడు అయ్యాం? అక్టోబర్ 1, 2021. అందుకోసం చూడండి. దీన్ని మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. అక్టోబర్ 1 ఇక్కడ చూపిస్తుంది కదా! సెల్ చేస్తున్నట్టు. ఇదిగోండి. ఆగస్ట్ 6 ఇక్కడ బై చేస్తున్నట్టు చూపిస్తుంది. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ కూడా దీని పర్సెంటేజ్ ఎంత? 15.56% అయితే ప్రాఫిట్ అయితే ఇచ్చింది. దీన్ని చూపిస్తాను చూడండి కరెక్ట్‌గా. ఇదిగోండి ఈ గ్రీన్ కలర్ లైన్ ఎప్పుడైతే రెడ్ కలర్ లైన్ క్రాస్ ఈ గ్రీన్ కలర్ ఈ గ్రీన్ కలర్ లైన్ ఎప్పుడైతే రెడ్ కలర్ లైన్‌ని క్రాస్ చేసి పైకి వెళ్ళిందో అప్పుడు బై చేయమనేసి సింబల్ అయితే పైకి చూపిస్తుంది. అలాగే ఈ గ్రీన్ కలర్ లైన్ రెడ్ కలర్ లైన్ క్రాస్ చేసి ఎప్పుడైతే కిందకొచ్చిందో అప్పుడు సేల్ చేయమని చూపిస్తుంది. మీరిక్కడ ప్రాఫిట్ పర్సెంటేజ్ చూడొచ్చు. ఇక్కడ నేను తీస్తున్నాను చూడండి. ఇక్కడ నుండి ఇక్కడ సెల్. ఇదిగోండి మీరిక్కడ చూసినట్టయితే 15.83%. అక్కడ 15.56% అలాగా చూపిస్తుంది. కరెక్ట్‌గా మనం గీయలేదు. ఇదిగోండి 15.56% అయితే ప్రాఫిట్ వచ్చింది. ఇదిగోండి లాసింగ్ ట్రేడ్ ఇది. నెక్స్ట్ లూజింగ్ ట్రేడ్ అయితే చూద్దాం చూడండి. లార్జెస్ట్ లూజింగ్ ట్రేడ్ 1,34,694 కదా! అది కూడా చూద్దాం చూడండి. ఇదిగోండి 1,34,694. ఇది ఎప్పుడు ఎంటర్ అవ్వాం? మార్చ్ 28, 2025న ఎంటర్ అయితే అవ్వాం. ఇదిగోండి మీరిక్కడ చూడొచ్చు. ఇదిగోండి మార్చ్ 28, 2025. ఎప్పుడు ఎగ్జిట్ అయ్యాం? ఏప్రిల్ 8, 2025. ఇదిగోండి ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ బై చేసాం. ఇక్కడ సెల్ చేసాం. ఇక్కడ మళ్ళీ చూస్తాను చూడండి. ఈ గ్రీన్ కలర్ లైన్ పైకొచ్చిందనేసి బై చేయమనేసి చెప్పాం కదా! బై చేసింది ఇక్కడ. ఈ రెడ్ కలర్ లైన్ క్రాస్ చేసింది కదా! ఇదిగోండి 9% అలాగా లాస్ అయితే వచ్చింది. మీరిక్కడ చూడవచ్చు. ఇదిగోండి 9.56%. నేను కరెక్ట్‌గా గీయలేదు గానీ 9.9% అయితే లాస్ వచ్చినట్టు చూపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం టీసీఎస్ అయిపోయింది కదా! ఇప్పుడు మనం ఇన్ఫోసిస్ స్టాక్ మీదైతే బ్యాక్ టెస్ట్ చేద్దాం. చార్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. దీని పెర్ఫార్మన్స్ తెలుసుకోవడం కోసం స్ట్రాటజీ టెస్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. టోటల్ P&L చూసినట్టయితే 10.39% అయితే ఇచ్చింది రిటర్ను. టోటల్ ట్రేడ్స్ చూసినట్టయితే 31 ట్రేడ్స్ వచ్చాయి. ప్రాఫిటబుల్ ట్రేడ్స్ అంటే ప్రాఫిటబుల్ ట్రేడ్స్ ఎన్నంటే 16 ట్రేడ్స్ అయితే సక్సెస్ అవ్వాం. పెర్ఫార్మన్స్ చూసినట్లయితే ఓపెన్ P&L అంటే ఒక ట్రేడ్ ఓపెన్‌లో ఉంది. అది లాస్ ఎంతొచ్చిందంటే 32,930 రూపీస్ అయితే లాస్ అయితే ఇచ్చింది. ఇక నెట్ ప్రాఫిట్ చూసినట్టయితే 1,32,093. ఇది గ్రాస్ ప్రాఫిట్. ఇది గ్రాస్ లాస్. ఇక్కడ బై అండ్ హోల్డ్ రిటర్న్ ఇది ఇలాగా. నెక్స్ట్ ట్రేడ్ అనాలిసిస్. టోటల్ ట్రేడ్స్ 31 ట్రేడ్స్ అయితే చేసాం. టోటల్ ఓపెన్ ట్రేడ్స్ ఒక ట్రేడ్ అయితే ఓపెన్‌లో ఉంది. విన్నింగ్ ట్రేడ్స్ ఎన్నంటే 16, లూజింగ్ ట్రేడ్స్ ఎన్నంటే 15. పర్సెంటేజ్ ప్రాఫిటబుల్ ట్రేడ్స్ ఎంతంటే 51.61%. యావరేజ్ P&L ఎంతంటే 4,261. యావరేజ్ విన్నింగ్ ట్రేడ్ ఎంతంటే 52,815. యావరేజ్ లాసింగ్ ట్రేడ్ ఎంతంటే 47,530 రూపీస్. ఇది లార్జెస్ట్ విన్నింగ్ ట్రేడ్ 2,07,252. ఇది పర్సెంటేజ్ 20.11%. ఇది లార్జెస్ట్ లూజింగ్ ట్రేడ్ 1,10,178 రూపీస్. ఇది పర్సెంటేజ్. టోటల్ ట్రేడ్స్‌లో యావరేజ్ ఎన్ని బార్స్ వచ్చి చెప్తుంది ఇక్కడ. 20 ట్రేడ్స్ 22 ట్రేడ్స్ అయితే యావరేజ్‌గా వచ్చాయి. నెక్స్ట్ యావరేజ్ బార్స్ ఎన్ని విన్నింగ్ ట్రేడ్స్‌లో 31 బార్స్ అయితే వచ్చాయి విన్నింగ్ ట్రేడ్‌లో. నెక్స్ట్ యావరేజ్ బార్స్ ఇన్ లాసింగ్ ట్రేడ్స్. అంటే లాసింగ్ ట్రేడ్స్‌లో యావరేజ్ బార్స్ ఎన్ని అంటే 13 ట్రేడ్స్. ఇది పెర్ఫార్మన్స్ రేషియో. ఇది మనకు పెద్దగా అవసరం లేదు. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ ట్రేడ్స్. ఫస్ట్ ట్రేడ్ ఎప్పుడు అవ్వామంటే
ఫస్ట్ ట్రేడ్ ఎప్పుడు తీసుకున్నామంటే నవంబర్ 14, 2020 అయితే తీసుకున్నాం. ఎప్పుడు ఎగ్జిట్ అయ్యామంటే ఫిబ్రవరి 1, 2021. ఇక్కడ సిగ్నల్ చూడొచ్చు. ఈ క్లోజ్ ఇక్కడ క్లోజ్ అయితే అయిపోయింది. ఇక్కడ ప్రైస్ మీరు ఇక్కడ చూసినట్టయితే ప్రైస్ ఇది. నెక్స్ట్ పొజిషన్ సైజ్ ఇది. నెట్ P&L ఎంతంటే 1,09,45. లాస్ట్ ట్రేడ్ మీరు చూసినట్టయితే 32 ట్రేడ్ ఇదిగో ఇక్కడ సిగ్నల్ ఓపెన్‌లో ఉంది. ఇంకా ఎగ్జిట్ అవ్వలేదు. P&L చూసినట్టయితే 32,412 రూపీస్ అయితే లాస్‌లో ఉంది. ఓకేనా? నెక్స్ట్ మనం విప్రో స్టాక్ మీద అయితే బ్యాక్ టెస్ట్ చేద్దాం. విప్రో స్టాక్ మాత్రం టీసీఎస్, ఇన్ఫోసిస్ కన్నా విప్రో స్టాక్ మంచి ప్రాఫిట్ అయితే ఇచ్చింది. టోటల్ P&L చూసినట్టయితే 80.18% అయితే ప్రాఫిట్ ఇచ్చింది. టోటల్ ట్రేడ్స్ ఏంటంటే 29 ట్రేడ్స్. ప్రాఫిటబుల్ ట్రేడ్స్ ఏంటంటే 13 ట్రేడ్స్. ఇక్కడ పెర్ఫార్మెన్స్ చూసినట్లయితే ఓపెన్ P&L అంటే ఓపెన్‌గా ఉన్న ట్రేడు ఎంత లాస్ ఇచ్చింది. నెక్స్ట్ నెట్ నెట్ ప్రాఫిట్ ఎంత చూపిస్తుంది. గ్రాస్ ప్రాఫిట్ ఎంత చూపుతుంది. గ్రాస్ గ్రాస్ లాస్ ఎంత చూపిస్తుంది. మీరు ఇక్కడ ఇది చూడవచ్చు. నెక్స్ట్ ట్రేడ్ అనాలిసిస్ చూసినట్టయితే టోటల్ ట్రేడ్స్ 29, టోటల్ ఓపెన్ ట్రేడ్స్ 1, విన్నింగ్ ట్రేడ్స్ ఏంటంటే 13, లాసింగ్ ట్రేడ్స్ ఏంటంటే 16. ఇది పర్సెంటేజ్ ప్రాఫిటబుల్ ట్రేడ్స్. ఇది యావరేజ్ P&L ఎంత, యావరేజ్ విన్నింగ్ ట్రేడ్ ఎంత, యావరేజ్ లాసింగ్ ట్రేడ్ ఎంత, ఇది లార్జెస్ట్ విన్నింగ్ ట్రేడ్ ఎంత. లార్జెస్ట్ విన్నింగ్ ట్రేడ్ 3,69,743 అంటే 31.59%. ఇది లార్జెస్ట్ లాసింగ్ ట్రేడ్ 1,28,467 రూపీస్. ఇది మీకు ఇది మీకు చూపిస్తాను చూడండి. లార్జెస్ట్ విన్నింగ్ ట్రేడ్ 3,69,743 కదా. ఇదిగోండి మీరు ఇక్కడ చూడవచ్చు 3,69,743 రూపీస్ అయితే ప్రాఫిట్ ఇచ్చింది. ఇది ఎన్నో ట్రేడు 20 ట్రేడ్. ఇది ఎక్కడ ఎంటర్ అయ్యాం 2020 నవంబర్ 20న 2023 నవంబర్ 20న ఎంట్రీ అయితే అవ్వాం. మీరు ఇక్కడ చూడవచ్చు. ఇదిగోండి ఎక్కడైతే ఎంటర్ అయ్యినట్టు చూపిస్తుంది. 2023 నవంబర్ 20న అయితే ఎంటర్ అవ్వాం. ఇది ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాం మార్చ్ 11, 2024 అయితే ఎగ్జిట్ అవ్వాం. ఇదిగోండి మీరు ఇక్కడ చూడవచ్చు. ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ ఇచ్చింది 31.59% కదా. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి కరెక్ట్‌గా. ఇదిగోండి గ్రీన్ కలర్ లైన్ ఎప్పుడైతే పైకెళ్ళిందో అప్పుడు బై చేయమని చెప్పాను కదా. అలాగే బై చేసింది. ఇదిగోండి ఈ గ్రీన్ కలర్ లైన్ ఎప్పుడైతే రెడ్ కలర్ లైన్ క్రాస్ చేసి కిందకి వచ్చిందో అప్పుడు సెల్ చేయమని చెప్పాను కదా. అలాగే సెల్ చేసింది. ఇదిగోండి 31% అయితే ప్రాఫిట్ ఇచ్చింది. ఓకేనా. ఇది డైలీ టైమ్ ఫ్రేమ్. డైలీ టైమ్ ఫ్రేమ్‌లో అయితే బాగా పెర్ఫార్మ్ చేసింది. విప్రో అయితే పెర్ఫార్మ్ చేసింది. మిగతా 2 పెద్దగా పెర్ఫార్మ్ చేయలేదు. ఎందుకంటే ఒక 10% వచ్చింది. విప్రో 80% ఇచ్చింది. టీసీఎస్ 22% ఇచ్చింది. ఇన్ఫోసిస్ 10% ప్రాఫిట్ ఇచ్చింది. సో, డైలీ టైమ్ ఫ్రేమ్‌లో అయితే విప్రో అయితే మంచి రిటర్న్ అయితే ఇచ్చింది. ఇప్పుడు మనం డైలీ టైమ్ ఫ్రేమ్ నుండి 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌లో అయితే బ్యాక్ టెస్ట్ అయితే చేద్దాం. ఫస్ట్ మనం మళ్ళీ టీసీఎస్ స్టాక్ మీద అయితే బ్యాక్ టెస్ట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ స్ట్రాటజీ ట్రస్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. టోటల్ P&L ఎంతంటే 9.78% అయితే లాస్ చూపిస్తుంది. టోటల్ ట్రేడ్స్ ఏంటంటే 60 ట్రేడ్స్. ప్రాఫిటబుల్ ట్రేడ్స్ ఏంటంటే 22 ట్రేడ్స్. పర్ఫార్మెన్స్ చూసినట్టయితే ఓపెన్‌గా ఉన్న ట్రేడ్ ఎంత లాస్ వచ్చిందంటే 50,585 రూపీస్. నెట్ ప్రాఫిట్ ఇది. ఇది గ్రాస్ ప్రాఫిట్, గ్రాస్ లాస్ ఇది. ఇది బై అండ్ హోల్డ్ రిటర్న్. నెక్స్ట్ ట్రేడ్ అనాలిసిస్ ఆప్షన్ అయితే క్లిక్ చేద్దాం. టోటల్ ట్రేడ్స్ 60 ట్రేడ్స్ అయితే చేసాం. ఓపెన్‌గా ఉన్న ట్రేడ్స్ ఏంటంటే 1, విన్నింగ్ ట్రేడ్స్ ఏంటంటే 22, లాసింగ్ ట్రేడ్స్ ఏంటంటే 38, పర్సెంటేజ్ ప్రాఫిటబుల్ ట్రేడ్స్ ఎంతంటే 36.67%. ఇది యావరేజ్ P&L, యావరేజ్ విన్నింగ్ ట్రేడ్, ఇది యావరేజ్ లూజింగ్ ట్రేడ్, ఇది రేషియో, ఇది లార్జెస్ట్ విన్నింగ్ ట్రేడ్ 2,23,730 రూపీస్.
1,03,853 రూపీస్. ఇది చూపిస్తాను చూడండి. లార్జెస్ట్ విన్నింగ్ ట్రేడ్ ఎంతో 2,23,000 కదా. లిస్ట్ ఆఫ్ ట్రేడ్స్‌లో చూస్తే ఇదిగోండి 10థ్ ట్రేడ్ ఇది. 10థ్ ట్రేడ్ 2,23,730 రూపీస్ అయితే వచ్చింది. పర్సెంటేజ్ చూసినట్టయితే 17% అయితే ప్రాఫిట్ ఇచ్చింది. ఇదిగోండి ఎంట్రీ ఎప్పుడు ఇవ్వాం? ఆగస్ట్ 3, 2021. ఎగ్జిట్ ఎప్పుడు ఇవ్వాం? సెప్టెంబర్ 23, 2021. చూపిస్తాను చూడండి. ఇదిగోండి. ఇందాక ఎక్కడైతే బై చేసామో అక్కడే మళ్ళీని డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఎక్కడైతే బై చేసామో అక్కడే మళ్ళీ చూపిస్తుంది. ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాం? 2023. ఇదిగోండి. ఎక్కడైతే సెల్ చేసామో అక్కడ. ఇంచుమించు అదే ప్లేస్‌లో చూపిస్తుంది. ఇక్కడ 15% వస్తే ఇక్కడ 17% ఇచ్చింది. డైలీ టైమ్ ఫ్రేమ్‌లో అయితే 15% వచ్చింది. 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌లో అయితే 17% అయితే వచ్చింది. ఓవరాల్ చూసినట్టయితే టీసీఎస్ అక్కడ కొంచెం బాగా పెర్ఫార్మ్ చేస్తే ఇక్కడ లాస్‌లో అయితే ఉంది. ఇప్పుడు మనం ఇన్ఫోసిస్ స్టాక్ మీద అయితే బ్యాక్ టెస్ట్ చేద్దాం. ఇన్ఫోసిస్ స్టాక్ అయితే అక్కడే ప్రాఫిట్ ఇచ్చింది. ఇక్కడ ప్రాఫిట్ ఇచ్చింది. 26% అయితే ప్రాఫిట్ ఇచ్చింది. టోటల్ ట్రేడ్స్ ఏంటంటే 59. ప్రాఫిటబుల్ ట్రేడ్స్ ఏంటంటే 24. ఓపెన్ పీనల్ ఎంత అంటే 47,876. ఇది నెట్ ప్రాఫిట్. ఇది గ్రాస్ ప్రాఫిట్. ఇది గ్రాస్ లాస్. ఇది నెక్స్ట్ ట్రేడ్ అనాలిసిస్ చూసినట్లయితే టోటల్ ట్రేడ్స్ 59. ఓపెన్ ట్రేడ్స్ చూసినట్టయితే 1. ఇది విన్నింగ్ ట్రేడ్స్ 24. లాసింగ్ ట్రేడ్స్ 35. ఇది పర్సెంటేజ్ ప్రాఫిటబుల్ ట్రేడ్స్ 40.68%. ఇది యావరేజ్ P&L. ఇది యావరేజ్ విన్నింగ్ ట్రేడ్. ఇది యావరేజ్ లాసింగ్ ట్రేడ్. ఇదిగోండి ఇది లార్జెస్ట్ విన్నింగ్ ట్రేడ్ 2,777 రూపీస్. ఇది లార్జెస్ట్ లాసింగ్ ట్రేడ్ 1,64,000. ఇక్కడ లిస్ట్ ఆఫ్ ట్రేడ్స్ మీరు చూడొచ్చు. ఫస్ట్ ట్రేడ్ ఎప్పుడు ఎంటర్ అవ్వాం? 2020 అక్టోబర్ 1న. ఎగ్జిట్ ఎప్పుడు అవ్వాం? 2020 అక్టోబర్ 27న. లాస్ట్ ట్రేడ్ ఎప్పుడు? 60 ట్రేడ్ ఇది 2025 సెప్టెంబర్ 12న ఎంటర్ అవ్వాం. ఇంకా ఎగ్జిట్ అయితే అవ్వలేము. ఇదిగోండి ఇక్కడ చూపిస్తుంది. ఓపెన్‌లో ఉంది. ఓవరాల్ చూసినట్లయితే విప్రో స్టాక్ మీద అయితే బ్యాక్ టెస్ట్ చేద్దాం. ఇదిగోండి విప్రో స్టాక్ 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా మంచి రిటర్న్ అయితే ఇచ్చింది. కాకపోతే అక్కడ 80% ఇస్తే ఇక్కడ 53% మాత్రమే ఇచ్చింది. టోటల్ P&L చూసినట్టయితే 53 ట్రేడ్స్ 53%. టోటల్ ట్రేడ్స్ చూసినట్టయితే 60. ప్రాఫిటబుల్ ట్రేడ్స్ ఏంటంటే 26. ఓపెన్ P&L చూసినట్టయితే 86,895. ఇది నెట్ ప్రాఫిట్. ఇది గ్రాస్ ప్రాఫిట్. మీకు తెలిసిందే కదా. నెక్స్ట్ ట్రేడ్ అనాలిసిస్. టోటల్ ట్రేడ్స్ 60 ట్రేడ్స్. ఓపెన్ ట్రేడ్ ఒకటి ఉంది. విన్నింగ్ ట్రేడ్స్ 26. లూజింగ్ ట్రేడ్స్ 34. పర్సెంటేజ్ ప్రాఫిటబుల్ పర్సెంటేజ్ ఎంతంటే 43.33%. ఇది యావరేజ్ P&L. ఇది లార్జెస్ట్ విన్నింగ్ ట్రేడ్. ఇది లార్జెస్ట్ లాసింగ్ ట్రేడ్. మీరు మళ్ళీ ఇక్కడ చూడొచ్చు లిస్ట్ ఆఫ్ ట్రేడ్స్. ఫస్ట్ ట్రేడ్ ఎప్పుడు తీసుకున్నాం? 2020 అక్టోబర్ 5న. ఎగ్జిట్ ఎప్పుడు అవ్వాం? 2020 అక్టోబర్ 20న. లాస్ట్ ట్రేడ్ ఎప్పుడు? సెప్టెంబర్ 12న తీసుకున్నాం. ఇంకా ఓపెన్‌లోనే ఉంది. ఓవరాల్ చూసినట్టయితే 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌లో అయితే 53% ఇచ్చింది. డైలీ టైమ్ ఫ్రేమ్‌లో అయితే 80% ఇచ్చింది. సో మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్ కన్నా డైలీ టైమ్ ఫ్రేమ్‌లో అయితే మంచి రిటర్న్ అయితే ఇస్తుంది. మాక్సిమం మీరు కూడా బ్యాక్ టెస్ట్ చేసి చూడండి. మీకు ఏ టైమ్ ఫ్రేమ్ సెట్ అవుతుందో ఆ టైమ్ ఫ్రేమ్‌లో ట్రేడ్ అయితే చేస్తూ ఉండండి. సో ఈ వీడియో ఇక్కడి వరకు చూసినందుకు థాంక్స్ గైస్. నెక్స్ట్ మళ్ళీ వేరే ఇండికేటర్‌ని బ్యాక్ టెస్ట్ అయితే చేద్దాం.